హాయ్ నమస్తే మీ డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ జాగృతి మిత్రులారా ఈ రోజు తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి ఆఫీస్ పైన తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు నిరసన తెలియజేయడానికి పోయినటువంటి మా కార్యకర్తల పైన తన గన్మెన్లను పెట్టేసి కాల్పులకు ఇలా పురమాయించినటువంటి తీన్మార్ మల్లన్నను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది? ఒక సంఘ విద్రోహ శక్తి లాగా చట్టసభలకు ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడి ఇవాళ మా జాగృతి కార్యకర్తలు చంపజూసేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ రోజు తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సంవత్సరంన్నర కాలం నుంచి ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో అలుపెరగని పోరాటాలను వివిధ రూపాల్లో తీసుకుంటున్నారు. ఇవాళ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ సంబంధించినటువంటి వ్యక్తిని కూడా ఇలా ప్రశ్నించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించేసి ఒక ముందు అడుగు పడే విధంగా ఆర్డినెన్స్ వచ్చే విధంగా ఈ రోజు కవిత గారు కృషి చేసిళ్ళు. అందులో భాగంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక అడుగు పడినందుకు మేము దీన్ని పాక్షిక విజయంగా మాత్రమే తెలంగాణ జాగృతి భావించింది. ఈ పాక్షిక విజయంగా భావించినందుకు కొంత సంబరాలు చేసుకున్నాము. సంబరాలు చేసుకునేటువంటి అర్హత, సంబరాలు చేసుకునేటువంటి హక్కు ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో మాకు ఉద్యమకారులకు కానీ బీసీ బిడ్డలకు కానీ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంబంధించినటువంటి నాయకులకు కానీ మా నాయకత్వమైనటువంటి మా నాయకురాలైనటువంటి కవిత గారికి లేదని చెప్పడానికి నువ్వే పడివి. బీసీలు అయితేనే బీసీ ఉద్యమం చేయాలని ఎక్కడన్నా రాసిపెట్టి ఉన్నదా? మరి ఇలా రెడ్డు బుట్టు పట్టుకొని నీ యొక్క ఆదినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ బీసీల కోసము ఎంతమంది బీసీలు ఉంటే అంతమంది బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నటువంటి నీ రాహుల్ గాంధీ ఏమైనా బీసీనా? ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఆర్డినెన్స్ పాస్ అయిందో మరి ఆర్డినెన్స్ పాస్ చేసేటువంటి వ్యక్తి కూడా ఇవాళ అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా. ఏ విధంగా మాట్లాడుతున్నావు? రాజకీయపరమైనటువంటి పరిపక్వతతో మాట్లాడు. గొర్రెలు కాసేటువంటి వ్యక్తుల్లాగా మల్లన్న మాట్లాడితే తస్మత్ జాగ్రత్త మల్లన్న. ఇలా ఉద్యమ బిడ్డలం మేమంతా కూడా సర్బాయి పాపన్న సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి యొక్క వారసులం. ఇలా అట్లాంటి పోరాటం మాకు సొంతం. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క ధిక్కార స్వరాలం మేము. ఇలా మాకు పోరాటాలు కొత్త కాదు. కవిత గారి నాయకత్వంలో ఒక్కొక్క నాయకుడు కూడా ఒక సైనికుని లాగా ఒక సోల్జర్ లాగా చెక్కబడ్డ వ్యక్తులం, శిల్పాలలాగా మలచబడ్డటువంటి వ్యక్తులం మేము దందాలు చేయలే. నీ లెక్క మేము బ్లాక్ మెయిల్ చేయలే. నీ లెక్క ఒక్కొక్కరిని బ్లాక్ మెయిల్ చేసుకొని పాల డైరీకి సంబంధించినటువంటి వాళ్ళను లేకపోతే పెరుగుడు సంబంధించినటువంటి అక్రమాలు చేస్తారని చెప్పేసి వాళ్ళను ఇలా అనేక రకాల వ్యాపారస్తులను మోసం చేసి వ్యాపారస్తులను కూడా మొత్తం నువ్వు బ్లాక్ మెయిల్ చేసినటువంటి చరిత్ర నీచ చరిత్ర అనేది. ఎక్కడో చీకటిపల్లి సంబంధించినటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి నువ్వు సిటీల పేరు మీద కోట్ల రూపాయలు వేసుకొని వచ్చి రూపాయలకు మకాకు మార్చినటువంటి వ్యక్తి నువ్వు. నీది ఒక నీచ చరిత్ర. ఇలా క్యూన్యూస్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఛాయ పైసలు ఇవ్వండి అయ్యా, నాకు 2 రూపాయలు ఇవ్వండి అయ్యా, మనిషికి 2 రూపాయలు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అడుక్కున్నటువంటి నీచ చరిత్ర ఇలా తీన్మార్ మల్లన్న అనేది. ఇలా ఛాయ పైసలు అడుక్కున్న దగ్గర నుంచి ఈ రోజు హెలికాప్టర్లలో తిరిగేటువంటి స్థాయికి నువ్వు ఏ విధంగా పోయినావు? నీ దొంగదందాలు ఏంటిది? నీ మాయాజాలం ఏంటిది? నీ సంబంధించినటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఏంటిది? నువ్వు ఎంతమందిని మోసం చేసినావు? ఎంతమంది లీడర్స్ ని కూడా నువ్వు మోసం చేసినావు? ఎంతమంది వ్యాపారులను నువ్వు మోసం చేసినావు? ఎంతమంది వ్యాపారుల దగ్గర బ్లాక్ మెయిల్ చేసి నువ్వు డబ్బులు సంపాదించినావు ప్రతిదీ కూడా మాకు తెలుసు. ఇలా గుండా ఆపరేషన్ల పేరు మీద నీ యొక్క ఫోన్ పే నెంబర్లు డిస్ప్లే మీద పెట్టుకొని ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఫండ్ కలెక్షన్ చేసి ఎన్ని గుండా ఆపరేషన్లు చేసినావో ఇలా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఈ పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వు ఇలా జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే ఆర్ కృష్ణ లాంటి సీనియర్ సంబంధించినటువంటి బీసీ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ రోజు ఒక్కరోజు కవిత గారి యొక్క కాంట్రిబ్యూషన్ గురించి ఏ రోజు ప్రశ్నించలేదు. ఇలా నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు? నువ్వు ఎవరికి మెప్పు పొందడానికి నువ్వు ఇలా ప్రయత్నం చేస్తానో మాకు అర్థమవుతా ఉంది. ఇలా బీసీ ఉద్యమం అనేటువంటిది, బీసీ పార్టీ అనేటువంటిది పెట్టుకొని మళ్ళొక దుకాణం తెరవాలి. మళ్ళొక దుకాణం తెస్తే ఈ దుకాణం ద్వారా మళ్ళీ 4 పైసలు సంపాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి నువ్వు బీసీ ఉద్యమాలకు అనర్హుడివి. నీ యొక్క తొందరపాటు మాటలు, ఒక్కొక్క మాట కూడా చాలా విలువైన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరిని కించపరుచు, అవహేళన చేస్తూ, వ్యక్తిగత హసనం చేస్తూ నువ్వు మాట్లాడేటువంటి మాటలను తెలంగాణ సమాజం మొత్తం కూడా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నది. ఇలా నువ్వు మారని పార్టీ ఏంటి? నువ్వు తొక్కని గడిపేంటిది? ఇలా కాంగ్రెస్ పార్టీ పోయినావు, జనసమితిలకు పోయినావు, తర్వాత జనసమితి కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ, మళ్ళొకసారి బీజేపీ పార్టీ, ఈ అన్ని పార్టీల గడపలన్నీ దొరికి ఇలా మళ్ళీ నీ అంతటా నువ్వు వచ్చేసి ఈ రోజు ఈ యొక్క బీసీ పార్టీ అని చెప్పేసి పెడితే ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు మల్లన్న అని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తానా. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీగా నువ్వు గెలిచినప్పుడు నీకు అగ్రవర్ణాలు ఓట్లు వేయలేదా? అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్లను నువ్వు ఎవరు మాట్లాడినావు? రెడ్లు మా బీసీలో ఉత్సవ అవుతారని చెప్పేసి మాట్లాడినటువంటి నీవు
నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు చీమునెత్తుంటే, నువ్వు గనక మనిషికి పుట్టిన నువ్వు అయితే మాత్రం ఖచ్చితంగా నేను సవాల్ చేస్తున్నా, నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా చేయి. రాజీనామా చేసి అగ్రవర్ణ సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు లేకుండా కేవలం బీసీల ఓట్లతోని నువ్వు ఆ ప్రాంతం నుంచి మళ్ళీ గెలిచినా ఇలా మిమ్మల్ని స్వాగతించేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి బ్లాక్ మెయిల్ చివరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో శ్రీమతి కవిత గారు ఈ తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తు దిక్సూచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండేటువంటి ఒక నాయకురాలు. మేము ఇలా ఒక బీసీ అంశాన్ని ఒక్కటే మేము ప్రస్తావనలకు తీసుకురాలే, ఇలా యునైటెడ్ బూలీ ఫ్రంట్ అనేటువంటి పెట్టుకొని సబ్బండ జాతులను కూడా తీసుకొచ్చి యావత్ తెలంగాణ మొత్తం పర్యటించి మేమంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బీసీలను చైతన్యవంతం పరిచినాము. బీసీ సంబంధించినట్టు మా ధర్నాలు నిర్వహించినాము. ఇలా అనేక పోరాటాల ఫలితంగా ఈ రోజు ఒక అడుగు పడిందని చెప్పేసి మేము సంబరాలకు